జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత శ్లోకం మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యాస్త్వాం స్థితిక్షస్వ భారత. ఇది ఇంద్రియ నిగ్రహానికి సంబంధించిన శ్లోకమమ్మ. అది క్లుప్తంగా చెప్తున్నాను అంతే. ఈరోజు చెప్పబోయే వీడియో మన సనాతన సంప్రదాయంలో వేదాలు, ఉపనిషత్తులు, ఎన్నో పురాణాలు, అష్టాదశ శక్తి పురాణాలు ఉన్నాయి. అది తెలుసు కదా. అందులో వేదాలు 4, పురాణాలు 18, ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. అవి కూడా వ్యాస ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. అవి కరెక్ట్గా సంఖ్య నేను తెలుసుకొని చెప్తాను. మొదలుపెట్టిన తర్వాత కరెక్ట్గా నాకు సంఖ్య దగ్గర డౌట్ వచ్చింది. అయితే ఈ రామాయణం, భాగవతం, మహాభారతం ఇవి అన్నీ కూడా మనకి అందరికీ చాలా అందుబాటులో ఉన్నాయి. మీరందరూ కూడా భగవద్గీత కూడా అందులో దాన్ని మహాభారతాన్ని అన్నిటినీ కూడా మీరు అధ్యయనం చేయండి. అర్థం అదే తెలుస్తుంది. మీరు చదవటం అంటూ మొదలు పెడితే అన్నం వండటం మొదలుపెట్టిన తర్వాత ఉడకడం అనేది తెలుస్తుంది కదా మనకు పెట్టుకుంటే. అలాగే ఆ అన్నం తినేటప్పుడు కడుపు నిండుతుంది అని ఆలోచనతోనే ఆకలేస్తుందని అన్నం వండుకుంటాం కదా. అట్లానే ముందు ఆకలేసిన తర్వాత అన్నం వండుకోం. ఆకలేస్తుందన్న ఉద్దేశంతోనే ముందే జాగ్రత్తతో అన్నం వండుకుంటాము. అట్లాగే మన చిన్నప్పటి నుంచి మన పిల్లలకి ఈ గ్రంథాలని, మన సనాతన సంప్రదాయాలను పుణికి పుచ్చుకుంది భగవద్గీత. వాటన్నిటినీ చిన్న శ్లోకాల రూపంలో మీరు అందించాలి అని వాళ్ళతో మననం చేయించండి. అభ్యాసం కూసు విద్య అని అంటారు కదా. అట్లానే మీరు కూడా మీ ప్రయత్నం చేయండి. ఈ మహాభారతం, రామాయణం, భాగవతం చాలా పవిత్రమైనవి. మహాభారతంలో 18 పర్వాలు అంటారు. మహాభారతంలో ఉన్న వాటిని పర్వాలు అంటారు, భాగాలని. రామాయణంలో ఉండే వాటిని కాండలు అంటారు. భాగవతంలో ఉండే వాటిని స్కందాలు అంటారు. ఆ చాప్టర్స్ పేరు అనమాట. కనీసం ఇట్లాంటి చిన్న మొన్న ఎవరో టీవీలో చూస్తుంటే జనరల్ క్వశ్చన్స్ అవి కూడా చెప్పలేకపోయారు. పాశ్చాత్యులు చెప్పారు. నాకు నిజంగా చాలా బాధేసింది. మన పిల్లలకి మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు? మనం టైంలో హోంవర్క్ లాంటిదే అనుకోండి. ఒక 10 నిమిషాలు మీకు చేసే గంటలు చేయించే స్కూల్ హోంవర్క్లలో ఒక 10 నిమిషాలు పిల్లలకి చెప్పండి. కథల రూపంలో చెప్పండి. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. రామాయణంలో 6 కాండలు ఉన్నాయి. భాగవతంలో 11 స్కందాలు ఉన్నాయి. భాగవతమేమో విష్ణువుకు సంబంధించినవి. అంశావతారాలు, దశావతారాలు అన్నీ కూడా అందులోనే వస్తాయి. ముఖ్యంగా దశావతారాలు. రామాయణం మనందరికీ తెలిసిందే కదా, రాముల వారిది. మహాభారతం నిజంగా ఇప్పుడు ప్రతి వాళ్ళు దాంట్లో నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. భగవద్గీత నేర్చుకోండి. పిల్లలకి శ్లోకాలు నేర్పించండి. ఆ చిన్న అర్థాలతోని వాళ్ళకి నేర్పించడం. ఒక చిన్న వయసు వచ్చే వరకు మీరు ఉట్టి శ్లోకాలు నేర్పండి. తర్వాత అర్థం నేర్పండి. మీరు నేర్చుకోండి. మీకు వస్తుంది, వాళ్ళకి వస్తుంది. మీరు ఒక హిందువుగా పుట్టినందుకు మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. నిజంగా ఇది మీకు చిన్న విషయమే అనిపించవచ్చు, కానీ మీకు ఎంత ఫలితం వస్తుందో మీరే తెలుసుకుంటారు. జై శ్రీరామ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.